శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి తిథి, అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని వస్తుంది. సామాన్యమైంది అస్సలు కాదండి, ఎంతో శక్తివంతమైన తిథి. అయితే ఈ తిథి మాత్రము కుంభరాశి వారి జాతకులకు లాభమా నష్టమా అంటే గనక ఖచ్చితంగా ఒక పెద్ద గండం అయితే పొంచి ఉన్నది. ఇందులో సందేహం లేదండి. మీరు ఆలస్యం చేయతో వీడియోని చూడండి. ఎందుకంటే ఈ గండం ఏ వైపు నుంచి మిమ్మల్ని కబళిస్తుందో, ఎటువంటి కష్టాలకు మిమ్మల్ని గురి చేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదంలో, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులు మీ జీవితం మొత్తం కూడా పూర్తిగా తలక్రిందులు కాబోతుంది. ఈ యొక్క గండం ఏ రూపంలో వస్తుంది అంటే గనక అనారోగ్య సమస్య కావచ్చు, లేదా అకస్మాత్తుగా జరిగేటటువంటి ప్రమాదం కూడా కావచ్చును. అది గాయాలతో కూడినటువంటి యాక్సిడెంట్ కావచ్చును, లేదా భారీ విపత్తే సంభవించవచ్చును. కానీ ఈ గండ రీత్యా మీకు కలగబోతుంది మాత్రం భారీ నష్టమనే చెప్పాలి. మీరు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికి దూర ప్రయాణాలు ఈ రోజున అస్సలు చేయతో. ఈ గ్రహణ ప్రభావము మీకు చాలా వరకు కూడాను నష్టాన్నే కలగచేస్తుంది. ఏ ఇతర ప్రయాణాలు చెయ్యతో. వ్యక్తిగతమైన లేదా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అయినా కూడాను దూర ప్రయాణాలు అస్సలు కలిసి రావు. దీనికి ఆల్టర్నేటివ్ అనేది ఏమీ లేదండి. ప్రత్యామ్నాయ మార్గం అస్సలు లేదండి. మీరు పోస్ట్ పోన్ చేసుకోవడమే అత్యుత్తమంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లాలి అనుకున్నా అది చిన్న దూరం అయినా కూడాను ఖాళీ నడకన కూడా అస్సలు వెళ్లవద్దండి. ఈ రోజున దాదాపు అన్ని పనులు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అలాగే కాకుండా అనారోగ్య పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున వెంటనే వైద్య సహాయం తీసుకోండి. లేదంటే ఈ రోజు వచ్చిన ఈ సూచన మీరు పట్టించుకోకపోతే గనక ఆరోగ్య పరంగా నష్టం సంభవిస్తుంది. పెద్ద పెద్ద విపత్తులు, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కావున ఈ రోజునైనా కుటుంబ సభ్యుల యొక్క మాట వినండి. మీ యొక్క పనులు పక్కన పెట్టండి. ఎంత ఒత్తిడి కలిగినటువంటి పని అయినా, ఎంత ముఖ్యమైన పనులు అయినా కూడాను ఈ రోజున పక్కన పెట్టేయండి. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు అని గుర్తుంచుకోండి. ఈ రోజున వైద్య సహాయాన్ని తీసుకుంటే గనక చిన్న సమస్య పెద్ద సమస్యగా మారకుండా మీకు మీరే జాగ్రత్త తీసుకునేవారు అవుతారు. ఈ రెండు ప్రమాదాల నుంచి బయటపడాలి అంటే గనక శివారాధన మీకు ఎంతో మేలు కలగజేస్తుంది. అలాగే ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. ఒత్తిడిని పక్కన పెట్టేయండి. విశ్రాంతి తీసుకోండి. మీకు విశ్రాంతి చాలా అవసరము. ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డారో, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించారో, ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. ఈ రోజున తలకు సంబంధించిన లేకపోతే గనక ఉదర సంబంధిత, కాలేయ సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.